సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో రెండవ రోజు డాక్టర్ నమ్రతను నార్త్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు. ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను పిల్లలను కేవలం దత్తత మాత్రమే ఇచ్చారని నమ్రత చెప్పినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అజయ్ కల్లం, ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. A3 కల్పన, A6 సంతోష్ని 5 రోజుల కస్టడీకి కోర్టు అంగీకరించింది. దీంతో వీరిద్దరిని కూడా కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో రెండవ రోజు డాక్టర్ నమ్రతను నార్త్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు. ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. తాను పిల్లలను కేవలం దత్తత మాత్రమే ఇచ్చానని నమ్రత చెప్పినట్లు తెలుస్తోంది. ఐఏఎస్ అజయ్ కల్లం, ఐపీఎస్ సీతారామాంజనేయులపై నమ్రత చేసిన ఆరోపణలపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. A3 కల్పన, A3 సంతోషిని 5 రోజుల కస్టడీకి కోర్టు కూడా అంగీకరించింది. దీంతో వీరిద్దరిని కూడా కాసేపట్లో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు. మనం చూస్తున్నాం, ఏదైతే వెలుగులోకి వచ్చిన తర్వాత సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో చేస్తున్నటువంటి నిర్వాహకానికి సంబంధించి ఒక్కొక్క అంశం తీగలాగితే డొంకంతా కదులుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే డాక్టర్ నమ్రత మీడియాతో మాట్లాడుతూ కూడా అంటే నిన్న విచారణకు వెళ్తున్నప్పుడు మీడియా విలేకరులు అడిగిన ప్రశ్నలో భాగంగా తనకు కావాలనే ఈ విధంగా వేధిస్తున్నారు, అన్ని చెప్తానని చెప్పారు. ఆ స్టేట్మెంట్ ను కూడా పరిగణలోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ రోజు A3 కల్పన, A6 సంతోష్ని కూడా 5 రోజుల కస్టడీ కోర్టు అంగీకరించింది కాబట్టి వారిని కూడా విచారించే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఒక్కొక్కటి బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు దాకా IVF టెస్ట్ బేబీ సెంటర్ నిర్వహిస్తున్నారు, ఈ విధంగా IVF చేస్తున్నారనేది అయితే కాదని పిల్లలను దత్తత మాత్రమే ఇచ్చామని. నిజంగా దత్తత ఇస్తే కనుక దానికి లీగల్ గా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. సో అవన్నీ కానీ ఫాలో అయ్యారా? అవన్నీ సరే క్లియర్ గా ఉన్నాయా? నమ్రత చెప్పి పాయింట్స్ ప్రకారం చూసుకున్నా. ఆశా, వెరీ గుడ్ మార్నింగ్. అయితే రెండవ రోజు డాక్టర్ నమ్రత ఏదైతే సృష్టి కేసులో అయితే వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు డాక్టర్ నమ్రతను రెండవ రోజు విచారణకు తీసుకునబోతున్నారు. అయితే నిన్న డీసీపీ కార్యాలయంలో విచారించినటువంటి నమ్రతను విచారణ అనంతరం గోపాలపురం PS కు తరలించారు. ఈ రోజు రెండవ రోజు మొత్తం కూడా ఈమెని అక్కడ గోపాలపురం PS లోనే మొదటి అంతస్తు భవనంలో విచారిస్తున్నారు. అదేవిధంగా తొలి రోజు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ తొలి రోజు సమాధానం చెప్పకుండా దాటివేసిన క్రమాన్ని మనం చూస్తూ వచ్చాము. తొలి రోజు నమ్రత సరిగా సమాధానం చెప్పలేదంటూ కూడా అయితే వార్తలు వస్తున్న నేపథ్యంలో అదేవిధంగా చూసుకుంటే మొత్తం తొలుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చైల్డ్ ట్రాఫింగ్ పైన మొత్తం తొలుగా క్వశ్చనరీ నడిచిందని తెలుస్తుంది. అయితే పిల్లలను ఎక్కడ నుండి అయితే రవాణా చేశారు, అక్రమ రవాణా చేయడానికి ఎవరు సహకరించారు అనే కోణం లోపల నిన్న విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి నమ్రత ఏం చెప్పలేకపోయిందంటూ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల పాత్ర ఈ దాంట్లో చాలా ముఖ్యమైనది అంటూ కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏఎన్ఎంలు అయితే ఎక్కడెక్కడ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కానీ 2 రాష్ట్రాలలో ఏఎన్ఎంల దగ్గర అండ్ ఆశా వర్కర్ల దగ్గర ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో ఆ యొక్క గర్భిణీ స్త్రీల మొత్తం డేటా ఉంటుంది కాబట్టి ఎవరైతే బీద మహిళలు ఉంటారో ఆ బీద మహిళలని టార్గెట్ చేస్తూ ఈ యొక్క వ్యవహారాన్ని మొత్తం డాక్టర్ నమ్రత నడిపిస్తున్నట్టుగా కూడా ఆ పోలీసులు గుర్తించారు. కాబట్టి అదేవిధంగా ఏఎన్ఎంలు ఆశా వర్కర్ల ఆ పాత్ర ఎంతవరకు ఉంది అంటూ కూడా విచారణ చేశారు. అదేవిధంగా ఆ పిల్లలను దత్తత ఇచ్చానంటూ కూడా చెప్తూ ఉంది. పిల్లల్ని నేను అక్రమంగా రవాణా చేయలేదు, పిల్లల్ని కేవలం దత్తత ఇచ్చాను అంటూ కూడా చెప్తుంది. అంటే దత్తత ఇచ్చిన క్రమంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఎంతవరకు పాటించింది అనే కోణం లోపల కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా ఐఏఎస్ అజయ్ కల్లం, ఐపీఎస్ సీతారామాంజనేయుల పైన నమ్రత తీవ్ర ఆరోపణలు కూడా చేసింది. మీడియాతో మాట్లాడుతూ కూడా అయితే కొన్ని ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పైన అయితే ఐపీఎస్ ఐఏఎస్ ల పాత్ర ఎంతవరకు ఉంది, ఈమెకి ఏ విధంగా సహకరించారు అనే కోణం లోపల కూడా
దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా అయితే గాంధీ ఆసుపత్రి డాక్టర్ అయినటువంటి గాంధీ ఆసుపత్రి ఎవరైతే అనెస్థేషియా ఉంటారో ఆ యొక్క అనెస్థేషియా డాక్టర్ కూడా సహకరించినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆయన యొక్క పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా A3, A6 గా నిందితులు ఉన్నటువంటి ఇద్దరు ఎవరైతే కల్పన సంతోషులు ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు ఇప్పుడు కాసేపటి క్రితమే చెంచల్గూడ నుండి పోలీసులు కస్టడీ విచారణకు అదుపులోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో వీళ్ళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వీళ్ళ ఇరువురిని కూడా గోపాలపురం పోలీస్ స్టేషన్ లో వీళ్ళ ఇరువురిని కూడా విచారించే యోచనలో పోలీసులు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ ఇద్దరు పాత్ర కీలకమైంది. ఎవరైతే రాజస్థాన్ నుండి వచ్చిన దంపతులకు అక్కడి నుండి ఏదైతే ఆ యొక్క ముస్లిం దంపతులకు కలిగినటువంటి సంతానాన్ని వీళ్ళే తీసుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళ పైన వీళ్ళ యొక్క పాత్ర ఎంత ఉంది అనే కోణం లోపల దర్యాప్తు కూడా చేస్తున్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా చూసుకుంటే నమ్రత యొక్క భాగవతం ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పాకిందని చెప్తున్నారు. కాబట్టి వీటిపైన మొత్తం టోటల్ గా కూడా 5 రోజుల పాటు నమ్రతను విచారించిన నేపథ్యంలో నిన్న మొదటి రోజు సరి అయిన సమాధానాలు చెప్పని కారణంగా ఈ రోజు రెండో రోజు కూడా వీళ్ళ ముగ్గురిని కలిపి విచారించే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరి రెండో రోజు విచారణలో అయినా డాక్టర్ నమ్రత నోరు విప్పుతారా? పోలీసులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తారా? విచారణకి సహకరిస్తారా లేదనేది కూడా వేచి చూద్దాం.